కొంచెం తండ్రి వచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రయించండి. నాయన రావాల్సిన బిడ్డ సకాలను తీసుకురండి ప్రభా. సమస్తము ప్రభా తండ్రిని మహిమార్థమే వాళ్ళకు సాయం చేయండి. అదే రీతిగా నాయన ప్రభా తండ్రి బ్రదర్ డేవిడ్ను సిస్టర్ మెర్సీని ప్రేమించిన కుమార్తెను బట్టి వందనాలు, ప్రార్థన బట్టి వందనాలు ప్రభా. స్తోత్రాలు ఇచ్చినాం తండ్రి. నాయన గత సంవత్సరంతో కాపాడి భద్రపరిచి మరొకసారి ప్రభా నూతన దయాకిరీటం బిడ్డకు అనుగ్రహించిన స్తోత్రాలు ఇచ్చినాం. నాయన తండ్రి వచ్చిన బిడ్డలు దీవించి ఆశ్రయించమని వారికి ప్రభా తండ్రి వారి బంధువులను ఎంతో స్నేహితులు వచ్చినారు వాళ్ళందరినీ కాపాడు భద్రపరచండి. అంతా నీ మహిమద్దు జరుగుడు సహాయం చేయండి ప్రభా. ప్రేమందరూ కూడా మీరు నడిపించమని ఆది అంతరం మీరు మహిమ పొందుకు మీరు చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 224 పెద్ద పాటల పుస్తకాల్లో శేఖరణ పాట సంఖ్య 224, పాత పుస్తకం అయితే 766. స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబు నీచిన సృష్టికర్తాయనే, నిన్ను నిర్మించి రూపంబు నీచిన సృష్టికర్తాయనే, జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే, జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే, నీ రక్షణకర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించి శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే, ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడి నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు, దేవుడి నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు స్తుతించు
యేసునే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందున్ భయపడకు మని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందున్ భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సోతు నీవలెను. పేరు పెట్టి పిలచి నా సోతు నీవలెను. నా సోతు నీవలెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు. తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతు. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు. తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతు. పరలోక పౌరునిగా చేసే హృదయార్పణ నార్పితు. పరలోక పౌరునిగా చేసే హృదయార్పణ నార్పితు. హృదయార్పణ నార్పితు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే. నీ రక్ష
రక్షణకర్తయని స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. ఇంకో పాట పాడుకుందాం. 525 న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ 453. అద్భుత దీవెన. జెర్మియాన్ గారు రండి. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. 525 న్యూ సాంగ్, ఓల్డ్ సాంగ్ బుక్ 453. నీదు ప్రేమ అపారమే ప్రభువా మాపై చూపితివని పాట పాడు. 531 కొత్త పుస్తకం, ఇంకా కొత్త పుస్తకం అయితే 531. పాతదైతే ఇంకా పాతదైతే 525, ఇంకా పాతదైతే 453. అద్భుత దివేనలు ప్రభువా కుమ్మరించితివి. ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకి సులముగా బ్రతికి నీకి స్థూలముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. నీకి స్థూలముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వాంబు క్రోధ చేసే. శాపమును దూరపరచి సర్వాంబు క్రోధ చేసే. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమా పారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. అప్పుడే ప్రభు దీవించు. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్థ్యమును గాంతుమెంతో. అప్పుడే ప్రభు
దీవించు స్వాస్థ్యమునుగాంతుమెంతో అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి తన సుతులుగాను మిలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మిలిగి తన చిత్తమందు నిలచి జీవజలమును పొంది జీవజలమును పొంది దీవెనాలెన్నో పొందేదము జీవజలమును పొంది దీవెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దీవెనాలెన్నో పొందేదము ఆయన స్వరము వినుచు దీవెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదము ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఇంకో పాట పాడుకుందాం. చివరగా 396 పాట పాడుకుందాం. యేసును స్వీకరించు, క్రీస్తు యేసును స్వీకరించు, నీ హృదయపు ద్వారం త్వరితము తానే ప్రవేశించను. పాత పుస్తకం అయితే 343, కొత్త పుస్తకం అయితే 396, 399, ఇంకా న్యూ సాంగ్ బుక్ అయితే 399, ఇంకా పాటల పుస్తకం అయితే 396, ఇంకా పాత అయితే 343. యేసును స్వీకరించు, క్రీస్తు యేసును స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరుము, త్వరితము తానే ప్రవేశించను. పాడు.
యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చింది. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చింది. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తనే మాన్పును, సర్వ రోగములన్. మన్నించు సర్వ పాపములన్ తనే మాన్పును, సర్వ రోగములన్. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపినాడు చేసే. అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపినాడు చేసే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. సహించెను కొరడాతే ఫలవాదను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడాతే ఫలవాదను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని
హృదయపు ద్వారము తెరువుము త్వరితము నాని ప్రవేశించుము నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము నాని ప్రవేశించుము కల్వరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారలుగా కల్వరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారలుగా చేతులలో తన కాళ్ళలు కీలలు ముండ్ల కిరీటము ధరించే చేతులలో తన కాళ్ళలు కీలలు ముండ్ల కిరీటము ధరించే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తివంతుడే నిన్ను రక్షింపా నీ కొరకై మరణించి లేచెను శక్తివంతుడే నిన్ను రక్షింపా యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును బైబిల్ కోరస్ పాడుతున్నామండి. మన సొంత బైబిల్ ఎత్తి 3 భాషలు 4 భాషల్లో పట్టింపు బైబిల్ పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you walk the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल पढ़े के उसको रोज पढ़ो सामने कतरा कोई न हो वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल वसीह के सिर न पुस्तक वेदम वसीह के सिर न पुस्तक वेदम आनड़म निवासिता पुण्यमन्नडन्तमे वसिक सिरंद पुस्तकमेदं ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. డేవిడ్ మెర్సీ వారు ప్రేమించి ఇచ్చిన బిడ్డ ప్రార్థన ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు గాబరా పెట్టకండి. వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా కూర్చోండి, పాపను కూడా జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైంది. టైంకే మేము ముగించేస్తాం కాబట్టి గమనించాలి. మనం చేసిన అటు ఇటు తిరగకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎవరికి ఇచ్చిన సీట్లలో కూర్చోవాలి. వాక్యం చెప్పినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఏవైనా ఫోన్ వచ్చిన ఏదైనా మీకు ఏమైనా వెంటనే బయటికి వెళ్ళి చూసుకొని రండి. అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, మన వాళ్ళు సంఘస్థులు తెలుసు. బయటికి ఎవరైనా చిన్న పిల్లలు కూడా మీ స్వాధీనించుకోవాలని
ప్రేమతో మనం చేయొచ్చు. ఇప్పుడు డేవిడ్ అన్న గారు వచ్చి దేవుని వాక్యం అందించాలని ప్రేమపూర్వకంగా మనం చేయొచ్చు. ప్రార్థనను కూడా కూర్చుని పెట్టండి. మెర్సీ నీ దగ్గర ఒడిలో కూర్చుని పెట్టాలి. తర్వాత మళ్ళా పొట్ట కేక్ అది కట్ చేసినప్పుడు వస్తుంది. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈ దినం సహోదరుడు డేవిడ్, సహోదరి మెర్సీ, దేవుడు వారికి లేక అనుగ్రహించిన బిడ్డ ప్రార్థన యొక్క ఒక సంవత్సరం బట్టి మొదటి బర్త్డే సందర్భంగా కూడి రాగలిగిన సంఘస్థులందరికీ వందనాలు, అలాగే కుటుంబస్తులందరికీ, స్నేహితులకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. దయచేసి కొన్ని నిమిషాలు, మేము చాలా సమయానుకూలంగానే పోతున్నాం, ఎందుకంటే దూర ప్రాంతాల నుండి వచ్చారు, మళ్ళీ మీరు వెళ్ళాలి. మీ కొరకే మేము మీ సమయాన్ని మేము దొంగిలించడం వలన మాకెంతో నష్టం. కాబట్టి మీరే చాలా సైలెంట్గా దేవుని వాక్యం కొన్ని నిమిషాలు చాలా క్లుప్తముగా చూసుకొని ప్రేమ విందులో కూడా మనం వెళ్దాం. కీర్తనలు 115వ కీర్తన, కీర్తనలు 115వ కీర్తన. వాక్యము జాగ్రత్త వినటం వలన అది మన హృదయాలలో పనిచేసేదిగా ఉంటుంది. కీర్తనలు 115వ కీర్తన. అక్కడక్కడ ఒక 3 వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం మనం అందరం కలిపి చదువుదాం. బైబిల్ ఉన్నవారు తీయండి, 513వ పేజీ. అందరం చదువుదాం. మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. తర్వాత 12వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను జ్ఞాపకం ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. తర్వాత 14వ వచనం 13-14 కూడా చదువుకుందాం. 13-14 కూడా చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. మీ హృదయాల్లో కూడా ప్రార్థించండి. ప్రభు నాతో మాట్లాడు అని ప్రార్థించండి. ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని మనం విందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క సహోదరులు తండ్రి డేవిడ్ గారు, అలాగే తండ్రి సహోదరి తండ్రి మెర్సీని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘముతో వారి అంటగట్టబడిన నిండుని తండ్రి ప్రభా, వారి జీవితాల్లో, వారి విశ్వాస జీవితాల్లో నీ మందిరాన్ని విడిచిపెట్టినట్టు వారు కాదు, నిన్ను విడిచిపెట్టినట్టు వారు కారు. వారు నీ మీద ఆధారపడినప్పుడు నాయన నువ్వెన్ని గొప్ప కార్యాలు చేసావో తండ్రి ప్రభా. ఏమీ లేనప్పుడు తండ్రి అన్నీ ఉన్న దేవుడుగా ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు. ప్రతి నిరాశలో కూడా నీవు ఆశ కలిగి వారి జీవితాలలో శ్రేష్టముగా నడిపించావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. ఇచ్చిన బిడ్డను బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం దేవా. ప్రార్థన బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వచ్చిన బంధువర్గాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. చాలా దూర ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చారు ప్రభా. బిడ్డను ప్రేమించి వారు రాగలగటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. చెన్నై నుండి, అలాగే వివిధ ప్రాంతాల నుండి, ఒరిస్సా నుండి మీరు తీసుకొచ్చిన బంధువర్గాన్ని అంతటి బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి రాజవొమ్మంగి నుండి కూడా మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన తండ్రి, సంఘాన్ని కూడా మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు. నేను దీనుడుగా నీ దగ్గరికి వస్తున్నాను. నీ వాక్యము చేత మమ్మల్ని సంధించమని కోరుతున్నాం దేవా. నువ్వు ఎంత నమ్మదగిన వాడవో ఈ రాత్రి మేము గమనించటానికి మా కన్నులను తెరవమని కోరుతున్నాం. కూర్చున్న వారందరికంటే అత్యల్పునను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మనము చదవబడిన వాక్య భాగాలలో కొన్ని సత్యాలు మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాం. మనం అన్నిటికీ చాలా గౌరవ మర్యాదలు ఇస్తాం. మనకన్నా గొప్పవారు వచ్చినప్పుడు వారిని ఎంతో గౌరవపరుస్తుంటాం.
మనకన్నా గనులు వచ్చినప్పుడు వారిని ఎంతో మనము తృణీకరించకుండా వారి యొక్క వినికిడిలో మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటాం. అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా ఉన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం ఎంతగా గౌరవపరచాలో అది మనం నేర్చుకున్నప్పుడు, ఈ బిడ్డ నాకు గౌరవం ఇచ్చిందని దేవుడు కూడా మనకేం చేస్తాడంటే గణపరిచేవాడుగా ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. చాలా సంతోషం. ఈ ఒక్క మాటను మనం ధ్యానం చేస్తాం ఈ యొక్క రాత్రి సమయంలో. 12వ వచనం అందరం ఒక్కసారి చదువుకుందాం. 12వ వచనం అందరం ఒకసారి చదువుకుందాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. ఒక మాట కీర్తనకారుడు ఈ కీర్తన రెండు విధాలుగా మనము చూడవచ్చు. ఈ కీర్తన గురించి ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఇది యెహోషాపాతు కాలంలో రాయబడిన కీర్తన అని చెబుతూ, ఈ కీర్తనలన్నిటిలో కూడా ఇశ్రాయేలులకు ఎంతో శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తనను గురించి మనము ఆలోచించినట్లయితే చాలా మంచి ప్రశ్నతో ప్రారంభమయ్యి గొప్ప స్తుతులతో ఈ కీర్తన ముగియబడుతుంది. గొప్ప ప్రశ్న. ఆ ప్రశ్న అందరూ మనల్ని అడిగిన ప్రశ్నే. ఆ ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది. మహిమతో ప్రారంభమయ్యి స్తుతులతో ముగుస్తుంది. మధ్యలో ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క కీర్తన యొక్క గొప్ప ధ్యానాంశమై ఉంటుంది. చూడండి, మన జీవితాలలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అసలు మొదట మనము ముందుకు వచ్చేయండి. అసలు మొదట మనం ఎందుకు దేవుడిని గణపరచాలంటే, దేవుడు మనలను సృష్టించిన విధము, మనలను పుట్టించిన విధమును బట్టి దేవునికి ఎంతో మనం వందనస్తులమై ఉన్నాం. చూడండి, ఒక మాట నేను చదువుతాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలగాలి. దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయింది, విగ్రహాలు పెరిగిపోయాయి. కానీ అదే బాటలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా జీవిస్తూ వస్తున్నప్పుడు దేవుడు వారిని కొద్దిగా శిక్షించినట్టు మనం చూస్తాం. కానీ ఒక మాట ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. మహిమ ఎవరికి చెల్లించాలి అంటే మన దేవునికే. అంతకు మించి మనం ఎవరికి మహిమ చెల్లించిన అవసరం లేదు. ఏ రాజుకి ఎవరికి మనం మహిమ చెల్లించిన అవసరం లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ. ఏది జరిగినా మన జీవితాల్లో ఏది జరిగినా ఆయనకే మహిమ రావాలి. ఎందుకంటే నా మహిమ నిమిత్తమే నేను మిమ్మలను సృజించానంటాడు. ఆయనకే మహిమ కలగాలి, ఇంకెవ్వరికి మహిమ కలగడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనకే. ఆ తర్వాత చూడండి, ఆ ప్రశ్న ఎలా ప్రారంభమైందో చాలాసార్లు మన జీవితాల్లో కొంతమంది అడిగి ఉంటారు. చూడండి, 2వ వచనం, వారు దేవుడేడని అన్యజనులు చెప్పుకుంటారట. వారి దేవుడేడి అని అన్యజనులు ఏం చేస్తారండి? చెప్పుకుంటారు. ఇది గొప్ప ప్రశ్న. ఈ ప్రశ్నతోనే ఈ కీర్తనలో ఉన్న గొప్ప సత్యాలని మనము ధ్యానించగలం. మీ దేవుడు ఏడండి, మీకు ఏం చేశాడండి, లేకపోతే మీ దేవుడు మీకు ఎలా ఏం చేస్తాడు చెప్పండి. చాలా చాలా సులువుగా మాట్లాడే మాట. మనకేది జరగకపోయినా ఎవరి మీదకి నెడతామంటే దేవుని మీద పెట్టేసే వారంగా ఉంటాం. మీ దేవుడు ఏడండి, మీ దేవుడైతే ఎందుకు మీకు కష్టాలు, మీ దేవుడైతే ఎందుకు మీకు బిడ్డలు ఇవ్వలేదు, మీ దేవుడైతే మీకు ఎందుకు ఇది బాధ ఆ బాధ అని చెప్తుంటారు. ఇది ఈ ప్రశ్నతో ప్రారంభమైంది. మీ దేవుడు ఏడి అని అడుగుతారు. మన దేవుడు గురించి ఆ కీర్తనలో పాడే పాటలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయంటే, అయ్యగారు కుర్చీలో కూర్చోండి, కాలు చాపుకోవద్దు, కుర్చీలో కూర్చోండి. అయ్యా మీరు వెనక్కి వెళ్ళిపోండి. లేదు పర్లేదు, మీ దేవుడేడి అంటే ఆ దేవుడి గురించిన గొప్పతనాన్ని చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. జాగ్రత్తగా వినండి. చాలామంది మన దేవుణ్ణి మనము నిందించడానికి ఎప్పుడు వెనకాడ, ఎందుకంటే ఆయన కనబడ్డు కాబట్టి మొదటి నింద ఆయన మీదకే తోస్తాం. బంధువుల మీద తోస్తే తగులు ఆడుతాయి, కానీ దేవుని మీద తోస్తే ఏమవుదు కదా. మీ దేవుడు ఏడంటే మహాదేవునికి ఈ దేవునికి ఉన్న గొప్ప పోలికలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అప్పుడు వారు ఏమంటున్నారు? 3వ వచనం వారు అన్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు.
మా దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశమందున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే పర్లేదు, మా దేవుడు ఆకాశమందున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఆకాశమందు నీవు నాకుండగా ఏమంటాడు కీర్తనకారుడు? నాకు ఈ లోకములు ఏది కూడా నాకు అక్కర్లేదు. మన దేవుడు ఆకాశమందున్నాడు, సజీవుడు. దేవుడు సజీవుడైతేనే ప్రాణులన్నిటినీ కాపాడగలవాడు. మీ దేవుడు ఏడి అంటే మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఆయన ఉన్నాడు. చూడండి, ఆ దేవుని వివరణ ఒక 3 వచనాలు నేను మీకు చెప్తాను. చూడండి, మా దేవుడు ఆకాశమందున్నాడు. 3వ వచనం, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయొచ్చు. సమస్తము చేసేవాడే దేవుడు, సమస్తము నిర్వహించేవాడు దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన వాడే దేవుడు, సర్వజ్ఞాని అయిన వాడే దేవుడు, సకల స్థుతులకు కారణభూతుడే దేవుడు, చచ్చిన మృతుల నుండి లేపేవాడే దేవుడు. దేవుడు అనేవాడు అటువంటి వాడు. సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త, ఎన్నైనా చెప్పుకోవచ్చు. అర్థమైందండి? మీ దేవుడు ఏడి అని ఎవరైనా అడిగితే మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. అదేంటి ఆకాశమందు ఉండడం ఏంటి అని ఎవరైనా అంటే, అయ్యా అని చెప్పుతూ మా దేవుడు ఎటువంటి వాడు అని ఇతరులు విమర్శించకుండానే తన దేవుని యొక్క గొప్పతనము చెప్తున్నారు ఈ కీర్తనలో. ఇది ఎంత శ్రేష్టమైన కీర్తనో తెలుసా? హెబ్రీ భాషలో చూడండి, వారి తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమునైనా తన చేస్తాడు, సమస్తమునైనా చేస్తాడు. తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని ఆయన చేసేవాడు ఉన్నాడు. ఆయన మన జీవితాలలో తనకిష్టమైనది చేసేవాడు ఉన్నాడు. అర్థమైందా? ఆయన ఇష్టం మన జీవితాల్లో నెరవేరితే అది ఎంతో ఆశీర్వాదకరం. మన ఇష్టం మనం నెరవేర్చుకుంటే అది ఎంతో దుఃఖకరముగా ఉంటుంది, అది ఎంతో మనము కన్నీరు కార్చేదిగా ఉంటుంది అని చెప్పుతూ అంటాడు. చూడండి, వారి విగ్రహములు వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండివి నడవు, గొంతుకతో మాట్లాడు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇప్పుడు ఈ దేవుని, మీ దేవుడు ఏడి అంటే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏం చేస్తాడు తెలుసండి? చెప్తున్నాడు, చెప్పకనే చెప్తున్నారు. జాగ్రత్త వినండి, చెప్పకనే చెప్తున్నారు. ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మా దేవుడు ఎటువంటి వాడంటే పలికేవాడు. మా దేవుడు ఎవరండి? పలికేవాడు. ప్రార్థన చేస్తే జవాబిచ్చేవాడు, నోరుండి పలికేవాడు అనేవాడు. ఆయనకు ఒక పేరుంది. నిర్మాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అసలు ఆయన ఉన్నవాడు అనువాడు అని ఆయనకి పేరు. ఆయన ఉన్నవాడు అంటే అర్థము తెలుసా? ఉన్నవాడంటే అర్థము తెలుసా? ఉనికి కలిగిన వాడు అని అర్థం. ఉనికి కలిగిన వాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ఉనికి కలిగిన వాడు. ఎటువంటి ఉనికి ఉంది? ఎటువంటి ఉనికి ఉంది? నోటితో మాట్లాడగలవాడు, కన్నులతో చూడగలవాడు, చెవులతో వినగలిగేవాడు, ముక్కుతో వాసన చూసేవాడు, చేతులతో చెప్పండి ముట్టుకునివాడు, పాదములతో నడిచేవాడు, అంతకన్నా ముఖ్యము గొంతుకతో మాట్లాడేవాడు. అటువంటి దేవుడు ఉన్నవాడు అంటే ఉనికి కలిగిన వాడు అంటున్నాడు. అదే అపోస్తల కార్యములో చూడడం అవసరం లేదు. అపోస్తల కార్యములో ఏమంటాడు తెలుసా? ఎఫెసీ సంఘముతో అపోస్తలైన పౌలు ఏమంటాడు తెలుసా? ఆయన వలనే మనము చలించుచున్నాము అంటాడు. ఆయన వలనే మనం ఏం చేస్తున్నాం? కదులుతున్నాం. ఇప్పుడు మనకు నోరుంది, మాట్లాడుతున్నాం. మనకు చెవులుంది, వినగలుగుతున్నాం. చేతులున్నాయి, పని చేయగలుగుతున్నాం. కాళ్ళున్నాయి, నడవగలుగుతున్నాం. అలాగే ముక్కుంది, వాసన చూడగలుగుతున్నాం. అర్థమైందా? ఇప్పుడు కొన్ని నిమిషాలు అయితే అక్కడికి ఏదో దిగుతాయి, వాటి వాసన మనకు వచ్చి ఆకలి 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 అంటుంది కదండి. మనకు ఒక ఉనికి ఉంది. ఆ ఉనికి ఇచ్చిన వాడే దేవుడు. ఆ ఉనికి ఇచ్చిన వాడే దేవుడు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు అన్నాడు. ఆయన పేరేంటండి? ఉన్నవాడు. రెండవది ఆయన పేరేంటి? అనువాడు. అనువాడంటే పలికేవాడు. కష్టములో, నష్టములో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో పలికేవాడే మనకు దేవుడై ఉండాలి. అటువంటి దేవుడిని మీ దేవుడు ఏడి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటాడు? అయ్యా
మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకు తనకిష్టమైనట్టుగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నాతో మాట్లాడేవాడు, నన్ను చూచేవాడు, నన్ను చూచేవాడు, నన్ను దర్శించేవాడు. అర్థమైందా? నన్ను పోషించేవాడు. నాకు ఏమి చేశాడంటే, నన్ను ముట్టుకునేవాడు, ఆయన స్పర్శ నేను తెలుసుకునేవాడును అని మనం చెప్పగలిగిన వారుగా ఉండాలి. అది మీ దేవుడు ఏడి అని ప్రశ్నతో ప్రారంభమైన ఈ కీర్తన దేవుని గురించి చెప్పగానే చెప్పుతున్నారు. అర్థమైందండి? ఉదాహరణకి మనం అనుకుందాం, మనల్ని ఇప్పుడు నేను కదలలేని పరిస్థితిలో ఒక విగ్రహం నేను ఇలా కదలక అలా ఉండిపోతే నన్ను ఏమంటారు? విగ్రహం ఆడికి నోరుంది, మాట్లాడలేదు, చెవులు ఉన్నాయి, వినలేదు, ఇక ఆడికి అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదు, వాడిలో ఏమీ లేదు, నాలో జీవము లేదు. నా దేవుడైతే జీవాధిపతి, ఆయనలో జీవం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో ఏముందండి? జీవం ఉండెను. ఆ జీవము ప్రతి మనుషులకు ఆయన ఇచ్చాడు. ఆ జీవము ప్రతి మనుషులకు ఇచ్చాడు. మానవ ఉనికిని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన పేరు ఏమిటంటే ఉన్నవాడు, అంటే ఉనికి కలిగిన వాడు, చలించువాడు, వినేవాడు, కదిలేవాడు, మెదిలేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఇంకేదైనా పోషించేవాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన అనువాడు అంటే నా కష్టములో నేను మొర్రపెట్టినప్పుడు నన్ను ఆదరించేవాడు అని మనం చూడగలం. ఇదంతా నేను ఉపద్ఘాతమే చెప్పాను, కానీ ఒక్క వచనాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుంటాం క్లుప్తముగా. చూడండి 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. చాలు ఒక్క మాట. యెహోవా మనల్ని ఏం చేయలేదండి? మరిచిపోలేదు. దేవుడు మర్చిపోడండి, దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుణ్ణి మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. తన ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు. అర్థమైందా? కొన్ని మాటలు, కొన్ని ఉదాహరణలు మీకు చూపించి నేను ముగిస్తాను. దేవుడు తన దాసులు అన్న డేవిడ్ అన్న చెల్లి మెర్సీ వారి జీవితాల్లో దేవుడు వారిని మర్చిపోలేదు. 2018వ సంవత్సరం జూన్ నెలలో వారు వైజాగ్ వచ్చారు. దేవుడు ఎన్నో మేలులు వారి జీవితాల్లో చేస్తూ వచ్చారు. అర్థమైందా? వారికి దేవుడు మరి ఒక్కొక్క ద్వారా నా అడ్రస్ తెలిసింది. అక్కడ దేవుడు అని ఉంటారు, నన్ను వెళ్ళి అక్కడ కురుపక్క ఉంటుంది, వెళ్ళి కలవండి అని కాకినాడలో ఒకరు అడ్రస్ ఇస్తే వారు వచ్చి మమ్మల్ని కలిసిన తర్వాత ఆ మొదటి దినము నుండి ఈ దినం వరకు కూడా వారు దేవుని సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఉద్యోగరీతిగా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా కూడా దేవుడు వారి జీవితాల్లో మేలు చేసినట్టు వాడుకున్నాడు, ఆదరించినట్టు వాడుకున్నాడు. అర్థమైందండి? దేవుడు వారిని అడిగాను, ఎందుకు అడిగితే దేవుడు మాకు ఎస్కోల్ని చూపించాడు, దేవుడు మాకు ఇక్కడికి రమ్మన్నాడు. అప్పుడు మేము ఒక ఇల్లు చూసి అక్కడ పెట్టాం. తర్వాత వారి జీవితాల్లో అనేకమైన సహవాసములో ఎదుగుతూ వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవితాల్లో దేవుడు సంఘ ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుడు ప్రతి సమస్యను వారు ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు, దేవుడు వారిని ఆదరిస్తూ వచ్చాడు. వారిని దేవుడు మర్చిపోలేదు. దేవుని యొక్క కార్యాల రీతిగా ఉండేవిగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, 9 సంవత్సరాలు వారికి బిడ్డలు లేరండి. 9 సంవత్సరాలు వారి వివాహం అయిన తర్వాత 9 సంవత్సరాలు వారికి బిడ్డలేదు. ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎప్పుడు కూడా దేవుని వాక్యము చేత వారిని బలపరుస్తూ వచ్చాం. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేత వారిని బలపరుస్తాం. అమ్మా, దేవుడు నిన్ను దర్శిస్తాడమ్మా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మర్చిపోడు, దేవుడు ఆయన మర్చిపోలేడు, ఆయన మర్చిపోడు అన్నప్పుడు 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 12వ తారీఖున చక్కని అల్లరి పాప పుట్టింది. అర్థమైందండి? ప్రార్థన నేను అప్పుడు మొట్టమొదటి అర్ధరాత్రిలో ఏంట్రా ఎవర్రా ఫోన్ చేస్తున్నారని చూసేరకల్లా ఇలాగా అన్నా అగో డేవిడ్ అయ్యగారు మాట్లాడారు. డేవిడ్ అయ్యగారు మాట్లాడి, అన్న పాప పుట్టింది. సరే అన్న, ఇప్పుడు మీరు రావద్దు ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేస్తాం.
భలే అది ఒక మ్యాజిక్ డేట్ అండి. అదొక మ్యాజిక్ డేటు. ఎటువంటి తెలుసా? 12/12/24. 12 + 12 ఎంత అండి? 24 కదా. ఎవరు మర్చిపోలేరు. అర్థమైందండి. ఆ సమయంలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి కుమార్తెను దేవుడిచ్చారు. తర్వాత ఆ రీతిగా జరుగుతూ ఉన్నాయి. పాపకి ఏం పేరు పెట్టాలి అని వారు ప్రార్థన చేసి వచ్చినప్పుడు వారు ఒకటే మాట అన్నారు. అన్న, మీ ఇష్టం, దేవుడు మీకు ఏది ఇస్తే ఆ పేరే పెట్టండి అన్నాడు. దాని విషయంలో మేము కూడా ప్రార్థన చేసి వచ్చాం. అప్పుడు నేను హరిద్వార్లో ఉన్నాను. 3 రోజులు ఉపవాసం, కఠినమైన ఉపవాసంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుడు అప్పుడు నాకు మెసేజ్ వచ్చినప్పుడు ఇది కూడా ఒక అంశాలుగా పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన అనే పేరును దేవుడు అనుగ్రహించాడు. ఈ రీతిగా వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు దేవుడు వారిని మర్చిపోలేదు. యెహోవా మమ్మను ఆశీర్వదించెను. అదే ఈ రీతిగా ఈ థ్యాంక్స్ గివింగ్ కూడిక విషయంలో కూడా వారు అడుగుతూ వచ్చినప్పుడు అమ్మా పెడదాం అన్నప్పుడు ఎంతో సంతోషించారు. దేవుని మందిర సమృద్ధి నుండి వారు ఏమయ్యారండి? వాళ్ళు అన్నారు, అన్న మేము ఇక్కడికి వచ్చి ఎంత ఆదరించబడ్డాము. అర్థమైందా? దేవుని యొక్క హస్తాన్ని మేము చూడగలిగి ఉన్నాం. ఒక్కోసారి వారి కష్టాల్లో, వారి ఇరుకులలో వారి కన్నీరుని మేము చూడగలిగి ఉన్నాం. దేవుని వాక్యం చేత వారిని ఆదరించగలిగి ఉన్నాం. ప్రతి చిన్న విషయంలో నమ్మకముగా ఉండండి అమ్మా అని చెప్పడం తప్పించి అంతకు మించి మేము చేసింది ఏమీ లేదు. సంఘము కూడా వారి కొరకు ఎంతో ఆసక్తితో ప్రార్థించిన వారుగా ఉంటారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేయలేదండి? మరిచిపోలేదు. దేవుడు మర్చిపోని దేవుడు. నువ్వు మర్చిపోవచ్చు, లేకపోతే ఇతరులు మర్చిపోవచ్చు నిన్ను, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు ఒంటరి అయినా దేవుడు మర్చిపోడు. నువ్వు కుటుంబమైన దేవుడు మర్చిపోడు. ఒక్క మాట నేను క్లుప్తముగానే, నా సమయం అయిపోతుంది, నేను చాలా క్లుప్తముగానే చెప్తాను. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము ఆయన మర్చిపోని దేవుడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. కఠినమైన పరిస్థితులలో, లోకమంతా నశించిపోయే పరిస్థితులు, పాపముతో నిండిన పరిస్థితులు, అర్థమైందండి. దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పాపముతో భూలోకమంతా నిండిపోయింది. దేవునికి చాలా కోపం వచ్చిన తర్వాత ఏమైంది? ఇక ఈ ప్రజలు నేను సహించలేనని జలప్రలయముతో వారిని నాశనం చేయాలనుకున్నప్పుడు, కానీ ఒక్క కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, దేవుడు నోవాహును అతనితో కూడిన ఓడలనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకొరే వారి కొరకే దేవుడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. నిజమండి, లోకమంతా నశించిపోవచ్చు, లోకమంతా నాశనము కావచ్చు, లోకమంతా అక్కరలో ఉండొచ్చు, లోకమంతా కరువులో ఉండొచ్చు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే జ్ఞాపకకర్త. దేవుడు ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వ్యక్తి నోవాహు. లోకమంతలో అందరూ కూడా ఉన్నారు, కానీ దేవుడు ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ నశించిపోతున్నారు. నోవాహుతో పాటు జంతువులను, పశువులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటి పాఠము అని మనం చూసినట్లయితే, నిజమే, లోకమంతా ఒక పక్క ఉండొచ్చు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఒక పక్కున్నా దేవుడు హెచ్చించేవాడుకున్నాడు, దేవుడు దీవించేవాడుకున్నాడు. దేవుడు మమ్మును మరిచిపోలేదు, దేవుడు మమ్మును ఆశీర్వదించాడు. జాగ్రత్త. లోకమంతా నశించిపోతున్న కాలములో, దేవుని ఉగ్రతను చూస్తున్న కాలములో, దేవుని కోపాన్ని చూస్తున్న కాలములో, జలప్రలయముతో నిండిన కాలములో దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకున్నట్టు మనము చూసేవారముగా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాము. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని
లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య నుండి లోతును నశించకుండా అతన్ని తప్పించాను. దేవుడు అబ్రహామును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అబ్రహామును కూడా అబ్రహాము కన్నా అబ్రహాము ప్రార్థనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి అక్కడ ఎంత మంచి మాట ఉందో. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, సొదొమ గుమొర్రాలను పాడు చేసినప్పుడు ఏమి చేస్తున్నాడు? దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడు. నిజమే, ఎవ్వరు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదండి, దేవుడు ఒక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలు. అర్థమైందండి? దేవుడు ఒక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? బాధపడవచ్చు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిదాన్ని, లేదు మా బంధువులందరూ ఆయా స్థలాలు ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామంటే దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. యెహోవా మమ్మును ఏం చేయలేదు? మరిచిపోలేదు. దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు. సొదొమ గుమొర్రా గురించి అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు బేరమాడుతూ వచ్చాడు. కానీ ఒక్కసారి ఆ ప్రార్థన గుర్తొచ్చింది దేవునికి. ప్రార్థన గుర్తొచ్చి ఏం చేశాడు? ఏమన్నాడు చూడండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును ఆయన ఏం చేశాడండి? కాపాడాడు, రక్షించాడు. నిజమే, నీ జీవితంలో నీ కొరకు ప్రార్థన చేసేవారు ఒకరున్నారు, అది దేవుని సంఘమే. నీ కొరకు ప్రార్థన చేసేవారు ఒకరున్నారు, అది నీ కుటుంబము, అది దైవ సేవకులు, అది పరిచారకులు. గమనించండి, దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని సొదొమ గుమొర్రా నాశనం అయిపోతున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తూ? అబ్రహామును బట్టి, లోతును బట్టి. ఒక నీతిమంతుని ప్రార్థన బట్టి మరొకరిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం వినండి, ఒక నీతిమంతుని యొక్క ప్రార్థనను బట్టి దేవుడు తన యొక్క మనసు మార్చుకునేవాడు కాదు. అంతవరకు వచ్చింది బేరం, అక్కడ ఆగిపోయింది. కాబట్టి అంతమంది 10 మంది వరకు వచ్చి ఆగిపోయింది బేరం కదండి. అదంతా చెప్పడానికి నాకు సమయం చాలు, కానీ అంతవరకు వచ్చి ఆగిపోయింది. ఇక నేనెందుకు అనలేదు. అర్థమైందా? దేవుడు ఆ 4 రక్షించడానికి, ఆ తర్వాత 3 బయటకు తీసుకురావడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ప్రార్థనను ఆయన ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయం దానికన్నా ముందు 105వ కీర్తన 42వ కీర్తన 42వ వచనం, 105వ కీర్తన 42వ వచనం చూడండి. 105వ కీర్తన 42వ వచనం. ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును ఎన్నో వచ్చినమ్మా? 42 చదువమ్మా. ఏలయనగా తన పరిశుద్ధ వాగ్దానమును ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి ఎవరిని జ్ఞాపకం చేసుకుని వెలుపలికి రప్పించాడండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డ. అమ్మా, అయ్యా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. నిజమే, మనల్ని మర్చిపోయేవారు చాలామంది ఉంటారు. మీ జీవితాల్లో కన్నా నా జీవితాల్లో చాలా ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కానీ ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అబ్రహామును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? 42లో పరిశుద్ధ వాగ్దానమును ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును ఏం చేశాడండి? జ్ఞాపకము చేసుకుని తన ప్రజల సంతోషముతోను తాను ఏర్పరచుకున్న ఉత్సాహంతోని సంతోషంతో బయటకు రప్పించాడు. ఆయన జ్ఞాపకము చేసుకుంటే ఎలా ఉంటుందంటే సంతోషాన్ని ఇస్తాడు వారి జీవితాల్లో. ఆయన జ్ఞాపకం చేసుకుంటే సంతోషాన్ని ఇస్తాడు. అబ్రహామును బట్టి ప్రజలను వెలుపలికి రప్పించాడు, సంతోషాన్ని ఇచ్చాడు, వారి నోటి నిండా నవ్వునిచ్చాడు. అర్థమైందా? వారి కన్నీళ్ళ ప్రతి బాష్ప బిందువును తుడిచాడు. వారి జీవితాల్లో మేము చూడగలం, మేము వెళ్ళిన ప్రతిసారి కూడా వారు కన్నీరే కన్నీరే కన్నీరే, కానీ వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడు ఏం చేశాడండి? తుడిచాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రళయం వచ్చినప్పుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు.
అర్థమైందండి. ఒక పట్టణము నాశనమైనప్పుడు అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు భక్తి కాదు అది, అబ్రహాము యొక్క ప్రార్థన. నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆది కాండము 30వ అధ్యాయం 22వ వచనం. ఆది కాండము 30వ అధ్యాయము 22వ వచనం. చాలమ్మా, చదవమ్మా. అబ్బా, ఎంత మంచి మాట అండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. నిజమే, 9 సంవత్సరాల వరకు బిడ్డలు లేరు. చాలాసార్లు కూడా ఎంతో శ్రమ గుండా వెళ్ళారు. అర్థమైందా? అనేక సార్లు సరే ఈసారి బాగుంటుందిలేని ఆరోగ్యము అనుకున్న పరిస్థితుల్లో 2-3 సార్లు కూడా తమ ఆరోగ్యాలు పాడైనప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలారా, దేవుని జ్ఞాపకం, ప్రభా ఈ రాత్రి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందయ్యా. చూడండి, అక్కడ అంటాడు, చూడండి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచాడు. నిజమే, దేవుడు తెరుస్తాడు. అలాగా హన్నా గురించి కూడా చూడండి, హన్నా గురించి కూడా అదే మాట ఉంది. 1 సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం. తరువాత వారు యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చింది. అంతటా ఎల్కానా యెహోవా ఆమెనేమి చేశాడండి? జ్ఞాపకం. ఈ రాత్రి ఒకే అంశాన్ని మనం, ఒకే వచనాన్ని, కీర్తనలో ఒకే ఒక వచనాన్ని మనం, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు యొక్క జ్ఞాపకంలో మనం ఉండాలి. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా, లేక నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఒక్క ప్రార్థన చేయి. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పరిస్థితి ఇదయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రళయమైన నువ్వు మమ్మల్ని కాపాడుతావయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి పరిశుద్ధుల ప్రార్థన వలన నన్ను బయటకు తీసుకొస్తావయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయ్యా. ప్రభు జ్ఞాపకం చేసుకునేవాడు నీ జీవితంలో. అందుకే యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించేవాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన? ఒక ప్రశ్న, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన? చూడండి, ఒక్క మాట చదువుదామా. నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయం 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనం. చూడండి, 2:24 నిర్గమాకాండం చదవమ్మా. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేశాను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము. ఎంత మంచి మాట అండి. ఎంత బానిసరకములు ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు, ఎంత కఠినమైన శ్రమలు ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే తన వాగ్దానం ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన నిబంధన ద్వారా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియులారా, ఆయన మాట తప్పని దేవుడు. నరమాత్రులు మాట తప్పొచ్చు, దేవుడు మాట తప్పుడు. చేస్తానన్న దేవుడు చేయక మానడు, చూస్తానన్న దేవుడు చూడక మానడు, ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆశీర్వదించక మానడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. చూడండి ఏమంటాడు, దేవుడు ఇశ్రాయేలును చూచి దేవుడు వారి యందు లక్ష్యము. ఎందుకు లక్ష్యం ఉంచాడు దేవుడు? వారి ఎందుకు లక్ష్యం ఉంచాడు? వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని వాగ్దానమును, దేవుని నిబంధనను వారేం చేశారు? దేవుడు జ్ఞాపకం చేశాడు. అవును, అబ్రహాముతో నేను ఒక నిబంధన చేశాను కదా, ఇస్సాకుతో నేను ఒక నిబంధన చేశాను కదా, అయ్యో నా ప్రజలు ఇక్కడ ఉండిపోతే ఎలాగా అనేసి దేవుడు వారి యందు ఏం చేశాడండి? లక్ష్యం. మన వాగ్దానము యందు, మన నిబంధన, దేవుడు మనకిచ్చిన నిబంధన యందు దేవుడు నువ్వు మర్చిపోవచ్చు నీ వాగ్దానం, దేవుడు మర్చిపోడు.
దేవునితో చేసిన నిబంధనలు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. మనం ఎప్పటికప్పుడు మారిపోతుంటాం. అర్థమైందండి? అందుకే మనం ఊసరవెల్లి లాంటి వాళ్ళం. అంటే ఊసరవెల్లి ఏం చేస్తుంది? భలే చెప్పారే అటువంటి వారు మనం. కానీ దేవుడు అటువంటి వాడు, స్థిరుడు. అర్థమైందా అండి? స్థిరమైన మాట తప్పనివాడు లక్ష్యం ఉంచాడు. యెహోవా మమ్మును ఏం చేయలేదండి, మరిచిపోలేదు. చూడండి, 6వ అధ్యాయం నిర్గమాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క మూల్గును విని నా నిబంధనను, దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు, మోషే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క మూల్గులు విని నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నానయ్యా మోషే. అందుకే నేను నాయకుడిగా నియమించాను, అందుకే వాడిని విడిపిస్తూ వచ్చాను, అందుకే ఏం చేస్తున్నాను, వారిని నేను జ్ఞాపకం చేసి వారిని బయటికి రప్పించాను. వినండి ఎంత మంచి మాట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. తన నిబంధనతో మనల్ని ఏం చేశాడండి, జ్ఞాపకం చేస్తాడు. ఆయన పట్ల నీకున్న నిబంధనలు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు ఎంతకాలం కూడా మర్చిపోడు. చూడండి, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 8-9 వచనాలు. తన నిబంధనను ఆయన మర్చిపోడు, నీ పట్ల ఆయన చేసిన వాగ్దానం మర్చిపోడు. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 8-9 వచనాలు చదువుమా. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును. అబ్బా, ఒక్కసారి కాదు, హలో, ఒక్కసారి కాదు, నిత్యము, మాటికి ఈ బిడ్డకి నేను ఈ వాగ్దానం చేశాను, కానీ ఆ బిడ్డ తప్పుదారులతో నడుస్తుంది, కొద్ది ఇలాగొస్తే బాగున్నావు. నిత్యము జ్ఞాపకం. నీ వాగ్దానం ఏంటంటే నువ్వు మర్చిపోతావు. ఇప్పుడు తీస్తావు, మళ్ళీ 31st వస్తుంది కదా, ఇప్పుడు తీస్తావు, ఎక్కడుందని వెతుకుతావు, దొరకకపోతే ఎవరి బైబిల్లో రాసుకున్నామో చూసుకుంటాం. పుసుక్కు మన పాస్టర్ గారు అడుగుతారని భయం కదండి. ఇప్పుడు అడగను. అర్థమైందా? ప్రభు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాను నేను, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని, నీ పడిపోయిన స్థితిని, నీ దీన స్థితిని. అర్థమైందా? నీ దీన స్థితిని ఆయన చూడండి. 106వ కీర్తన 45వ వచనం. 106వ కీర్తన 45వ వచనం. వారిని తలుచుకొని ఆయన తన నిబంధన ఏం చేశాడండి? యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మనల్ని ఏం చేశాడండి? ఆయన మర్చిపోని దేవుడు. అసలు మనం ఎవరమి? మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎటువంటి వారమి? మనం ఏమో ఆయన రేంజ్లో ఉన్నామా? చెప్పండి. ఆయన ఉనికిలో ఉన్నామా? లేకపోతే ఆయనతో సమాన స్థాయిలో ఉన్నామా? కాదు కదా. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? చూడండి, 103వ కీర్తన గ్రంథం 103వ కీర్తన ఒక మాట చూడండి, 14వ వచనం. 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన ఏం చేస్తున్నాడండి? తెలుసు. వీళ్ళు అల్పలు అనేది తెలుసు. మనం మంటివారము. ఇప్పటివరకే ఇదంతా మనకి ఈ లోకములు ఉన్నంత వరకు మనకి ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, లేకపోతే వివిధమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. అర్థమైందా? మట్టిలోకి వెళ్తే ఏమీ కాదు, మనం మంటివారము అని ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? దినదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన మీద పుడుతూ ఉంది. రోజు స్నానం చేస్తారు. అందరు స్నానం చేస్తారు కదండి, చేస్తారు. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను మట్టోడిని, సబ్బు రాసినప్పుడల్లా నేను మట్టోడిని అనాలి. అర్థమైందా? ఇప్పుడు నుండి జ్ఞాపకం వస్తుంది. దేవుడు అని చెప్పి నేను మట్టోడిని, కానీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన దాసురాల్ని జ్ఞాపకం.
అంతేకాదు ఆఖరిగా ఈ వచనం చదివి ముగించుకుందాం. చూడండి, ఆఖరిగా ఈ వచనం 136వ కీర్తన 23వ వచనం. 136వ కీర్తన 23వ వచనం. 23వ వచనం. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ఏం చేశాడండి? నిజమండి. ఎప్పుడండి? బాగున్నప్పుడు అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమైందండి? మంచి రిచ్లో ఉన్నప్పుడే ఉంటారు, మా బావగారండి అంటారు. అర్థమైందండి? మంచి ఉన్న స్థితిలో ఉంటే ఆ ఎమ్మెల్యే గారు మా బంధువేనండి. ఎక్కడవుతాడో తెలియదు బంధువు, ఏ దూర బంధువు ఎవడికో తెలియదు, కానీ చెప్పేస్తుంటాం కదండి. కానీ నమ్మదగిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడు, ఉన్నతుడు, సర్వోన్నతుడు మనలను తన స్థాయి కాకపోయినా, తన రూపము తన యొక్క పరిశుద్ధతకు మనం సరిపోయిన వాళ్ళం కాకపోయినా, దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ దీన దశలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ అర్పణ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కన్నీళ్లను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కష్టాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిచర్యను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇవన్నీ చెప్పడానికి శ్రమించాలదు. ఆఖరికి ఒక మాట చెప్పాను, యెహోవా మమ్మల్ని ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఆయన మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి మర్చిపోతున్నారేమో. నిజ దేవుడు, మీ దేవుడు ఏడి అంటే, మా దేవుడు జీవము కలిగిన వాడు. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అంటాడా? మన దేవుడు జీవము కలిగిన వాడు, ఉనికి కలిగిన వాడు, పలికేవాడు, ఉన్నవాడు, అనేవాడు. చెప్పకనే చెప్తున్నాడు కీర్తనకారుడు, మన దేవుడు జీవము కలిగినవాడు. ఆయన నీ కన్నీళ్లను, నీ కష్టాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. 115వ కీర్తన 115వ కీర్తన ఆఖరి వచనం అందరము చదువుకుందాం. 115వ కీర్తన ఆఖరి వచనం చదవండి, అందరం చదవండి. ఆఖరి వచనం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. మేమైతే, వాళ్ళిద్దరు అంటున్నారు అన్న దేవుడు నా మెరిసి, మేమైతే ఇది మొదలుకొని యెహోవాను నిత్యము స్తుతిస్తాము. యెహోవాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం, ఎవరు కదలొద్దు. ఇది మంచి ప్రశస్తమైన సమయం. ఎవరైనా మీ దేవుడు ఏడి అంటే, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదని జవాబు చెప్పు. అంతే. మా దేవుడు ఆకాశమందున్నాడని చెప్పు. మా దేవుడు తనకిష్టమైనది చేసేవాడుగా ఉన్నాడు. నా జీవితంలో ఏది చేసినా సంతోషమే అని చెప్పు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును, మా పిల్లలను వృద్ధి పొందించును. ప్రియమైన సోదరి సోదరుడు, దేవుని వాక్యం వింటున్నావు. నీ హృదయం దేవునికి ఇస్తావా? కదిలేవాడు, ఉనికేవాడు, పలికేవాడు, నీకు మేలు చేసేవాడే దేవుడు. నీకు మేలు చేసేవాడే దేవుడు. ఆ బిడ్డలను కనికరించాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నోసార్లు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళ గుండా వెళ్ళినప్పుడు దేవుడు వారిని దర్శించాడు. దేవుడు వారిని జ్ఞాపకం, నిన్ను కూడా దర్శిస్తాడు, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. తన నిబంధనను ఆయన మరిచిపోడు. లోకమంతా ఒక పక్కున తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోకమంతా ఒక పక్క అయిపోయినా నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుప్రభువు వారే నిజమైన రక్షకుడు. యేసుప్రభువు వారు ఒక్కరు తప్పించి పరలోకానికి తీసుకెళ్ళిన మార్గము వేరే మతము లేదు. అది యేసుక్రీస్తు వారే. ప్రభునందు దృష్టించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. 2 చరణాలు. దేవుని ఆశ్చర్యకార్యం చూడండి నేను పాట పాడుకుందాం. తర్వాత సామ్యాల బ్రదరు, జెర్మియా గారు ప్రార్థన చేస్తారు. కేక్ అది సిద్ధపరిచి తీసుకురండి. కేక్ కట్ చేసి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. దేవుని ఆశ్చర్యము, దేవుని ఆశ్చర్యకము చూడండి. చివరిలో ఉంటుంది, న్యూ సాంగ్ బుక్లో చివరిలో ఉంటుంది. 2 చరణాలు పాడుకుందాం. మొదటి చరణము, ఆఖరి చరణం పాడుకుందాం. 29 సప్లిమెంట్ సాంగ్లో 29, సాంగ్ నెంబర్ 29, సప్లిమెంట్ సాంగ్లో 29 కొత్త పుస్తకాలు ఉంటుంది. మొదటి చరణము, రెండవ చరణము, ఆఖరి చరణం పాడుకున్న తర్వాత
ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. జెర్మీ అన్న గారు, సామ్యూల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. కేక్ కట్ తీసుకొస్తే కేక్ కట్ చేయించి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సామ్యూల్ గారు, మన జెర్మీ అన్న గారు ప్రార్థన చేస్తారు. తెచ్చేసి రండి. క్లుప్తంగా ప్రార్థన చేసిన తర్వాత కేక్ అది పెట్టండి. డేవిడ్, మర్సీ పాపం తీసుకొని రండి. ఇక్కడ రండి, ఇక్కడ ప్రార్థన చేయండి. తర్వాత అందరూ కూడా కేక్ పెడతారు, కానీ టైం లేదు కాబట్టి దయచేసి గమనించండి. సేవకులుగా నేను కేక్ కట్ చేయించేస్తాం. వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత చంద్రశేఖర్ బ్రదర్ కేక్ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుంటాం. క్లుప్తంగా ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభుని నామంలో మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రభా మరి తండ్రి మీ దాసు బ్రదర్ డేవిడ్ గారిని, ప్రభా మరి సిస్టర్ మెర్సీని ప్రేమించి కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. వారికి బహుమానంగా ఇచ్చిన బిడ్డ ప్రార్థన బట్టి మీ స్తోత్రములు. ప్రభా మరి గత వత్సరం అంతా కాపాడినందుకే స్తోత్రములు. మరొక నూతన వత్సరం తనకు దయాకిట్యంగా మీరు ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ విధంగా మీ నామ పెట్ట ఈ సందర్భంలో కుడి రాగట్లో మీరు సహాయపడిన వందనాలు తెలుస్తూ ఆ బిడ్డని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా యేసయ్యా, నీకున్నవారు ప్రభా, ఇంతవరకు మమ్మల్ని ప్రేమతో నడిపించే కృపతో భద్రపరిచే స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలైనా బ్రదర్ని ప్రభా చక్కగా నిలబెట్టుకొని ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు చేసిన మాటలని ప్రభా మా హృదయంలో పెట్టుకుని సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా తండ్రి బ్రదర్ డేవిడ్ని, సిస్టర్ మెర్సీని ప్రేమించి ఇచ్చిన కుమార్తె బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. నాయన ప్రార్థన పూర్వకంగా ఒంట్లో సహాయం చేయండి, దీవెనతో కుమరించండి ప్రభా తండ్రి. గత సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచి
మరొకసారి నూతన దయాకిట్టం బిడ్డకు అనుగ్రహించి స్తోత్రాలు. ఈ రాబో కాలమంతి ప్రభా నీ హస్తానికి అప్పచిస్తూ పెట్టి దీవించి ఆశ్రయించండి. ఒక ఎస్తేరు వలె ప్రభా రూతు వలె వల్దిట్లో సహాయం చేయండి. అవును ప్రభా నువ్వు దేని దశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నావు, పిల్లలు లేనప్పుడు వారు జ్ఞాపకం చేసుకున్నావు. అన్న వలె రాహేల్ వలె వారి ప్రార్థనలు ఆలకించి నాయన ఇచ్చిన బహుమానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు రామ్ తండ్రి. ఆమేన్. 65వ కీర్తన 11వ వచనం చదవండి. 3 వచనాలు త్వరగా. 65:11. సంవత్సరం దయా కిరీటము ధరింపజేసిన జాడలు సారము కదజల్లుచున్నది. అలాగే కీర్తన గ్రంథం 34:5వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 34:5వ వచనం. దయచేసి కూర్చో. వారు ఆయన తట్టు చూడగా వారి కలిగను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపు. హబక్కు గ్రంథం 3వ మొదటి వచనం. త్వరగా చదవాలి. హబక్కు గ్రంథము 3వ మొదటి వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుచుండగా నీ కార్యం నూతన. 34వ కీర్తన 8వ వచనం చదవమ్మా చివరగా. 34. ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. అది ఈ మాట. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. ఈ 4 విషయాలు దేవుడు కాపాడి ప్రార్థన విషయం దేవుడు సాయం చేస్తూ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బర్త్డే అంటే B stand for born again, I stand for image, R stand for responsibility, T stand for transformation, H stand for happy. That is like birthday. మరొకసారి చెప్తాను. B stand for born again, I stand for image, R stand for responsibility, T stands for transformation, H stand for happy. That is like birthday. ప్రార్థనగా దేవుడు ఇచ్చిన బర్త్డే బట్టి సంవత్సరం అంతా కూడా కాపాడు. దాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కేక్ కొరకు చంద్రశేఖర్ ప్రార్థన చేస్తారు. ఇద్దరు తల్లిదండ్రులు రండి, క్లుప్తంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇంతవరకు నీ దాసుని ఏర్పాటు చేసుకుని లేఖన భాగం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినందుకే వందనాలు. ఈ కేకును బట్టి దేవా నీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. కేకుని మీరే పవిత్రపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అవును తండ్రి, మరి డేవిడ్ అలాగనే మెర్సీ శిష్యుని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రార్థనను బట్టి దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. 65:11 ప్రకారము దేవ సంవత్సరం అనే దయాకిరీటం నీ బిడ్డకు ఇచ్చినందుకే దేవా వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా ఆదికాండం 1:28, దేవా ద్వితీయోపదేశకాండం 7:13 ప్రకారం ఈ బిడ్డలను ఆశించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ కేకు మాధుర్యమును సంతోషము దయచేయండి. సంవత్సరం అంతా కూడా ప్రార్థనను కాపాడారు, బలపరిచారు. సహోదరి గత కాలంలో ప్రభానైనా గర్భవతి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎంతో కాపాడి భద్రపరిచారు. పిల్లలు లేనప్పుడు నువ్వు సొంత లేని దానికి లాలుగా చేసే దేవుడు ఉన్నావు. దాన్ని బట్టి వందనాలు. సంతానము దయచేసి దేవుడు ఉన్నందుకు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన వాడు, పరిశుద్ధ వాగ్దానం దయచేసి దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ప్రభా తండ్రి, గత సంవత్సరంలో ఎంతో మేలు, కష్టాలు, బాధలు, శ్రమలైనప్పుడు కూడా, బాలింత్రాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో వేదలు పడినప్పుడు కూడా అత్తవారు తరపువారు, కన్నవారు తరపువారు, బంధువులు, రక్షణలందరూ కూడా డేవిడ్ని మెర్సీని దీవించి ఆశ్రయించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపను కూడా నీ చేతికి ఐ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభా వీడిని ఆశ్రయిస్తుండగా మీరే కృపచు బలపరుస్తారని యేసు ప్రభు ప్రశస్తమైన చెన్నై నేను మా ప్రియులందరూ కూడా వచ్చారు, ఆశ్రయిస్తారు. ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోవాలి. 34:8 చెప్పిన రీతిగా ఆ విధ బిడ్డ పక్షాన గొప్ప అద్భుతము, ఆశ్చర్యకార్యము మీరు జరిగించినందుకు వందనాలు చేసి ఈ సంవత్సరంలో కూడా ఎంతో కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రార్థనా జీవితం, ప్రార్థన నిజమే ప్రభు. ఈ పేరు ఎవరు పెట్టుకోరు, నువ్వే పెట్టే దేవుడికి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు ద్వారా నేను మహింపరిచే బిడ్డగా సహాయం చేస్తారని యేసు ప్రభు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకోండి. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనాముని కేకును బిడ్డకి తినిపించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పాడండి హ్యాపీ బర్త్డే. Happy birthday to you.
greetings to you. Many greetings to you. Many greetings to you, ప్రార్థన. Many greetings to you. తల్లిదండ్రులు పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వదిస్తూ మీ అందరికి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బ్రదర్ చెప్తారు. మా ఆహ్వానం మన్నించి సంఘస్థులు, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరు నా వందనాలు తెలుపుకుంటున్నాం. అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశాము. మనందరి వెనకాల అందరూ ప్రేమ విందుని పొందుకొని వెళ్తారని అందరినీ వెళ్తారని. చెన్నై నుండి వచ్చారు మా బావగారు, మా చెల్లెలు, మా పెద్దన్నయ్య గారు, మా వదిన గారు, మూడో వదిన గారు నుంచి, మా జ్యోతి వదిన గారు, మూడో వదిన గారు, వాళ్ళ అమ్మగారు, అంతే మా ప్రతి ఒక్కరు, మా నాన్నగారు, మా మెరిశాల నాన్నగారు, మా అత్తగారు, ప్రతి ఒక్కరిని ఇంకా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. తర్వాత ఆశీర్వాదం ప్రార్థనతో ముగించప్పుడు మీరు కేక్ ఇద్దరేనా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్య శ్యామన్న చిన్న ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి నీ మాటలను వినుటకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనము చెల్లిస్తూ, ఇదిగో తండ్రి బిడ్డ ప్రార్థన యొక్క జన్మదిన వేడుకను ప్రభు నీ సన్నిధిలో గడుపుకొనుటకు వారికి ఇచ్చినటువంటి నాయన జ్ఞాపకమును బట్టి వందనములు. నీకు ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. వినబడినటువంటి నీ వాక్యములను మా హృదయం నీరు కట్టి ఫలింపు చేయమని బిడ్డ ప్రార్థనను ప్రభు నాయన జీవితాంతము నీ కృపలో భద్రపరిచి నాయన నీ పనిముట్టుగా వాడబడి మీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లు సహాయము దయచేయమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సావాసాన్ని ప్రత్యేక రీతిగా ప్రార్థనకి ఇచ్చిన నూతన సంవత్సరము సోదరు డేవిడ్ గారికి, మెర్సీ గారికి, మాకు 5 కాల విశ్వాస పరిశుద్ధులు, బంధువులు, రక్తసంబంధులు, డేవిడ్ తరపు బంధువులను, మెర్సీ తరపు బంధువులను ప్రభా అందరినీ కూడా తీసుకొచ్చిన వందనాలు. చెన్నై నుండి, ఆ ప్రాంతం నుండి, ఒరిస్సా నుండి, అలా రాజవమంగి నుండి, ఇక్కడ టౌన్ నుండి వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించి ఆశ్రయించి, స్థానిక సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించి బలపడి తోడయండి, కృప చూపించును గాక. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి మా శుభదినము. సంతోషించెదము మేమందరము ఉత్సాహించి, సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, जल्दी आने वाला प्रवेश मसीह की, मुक्ति देने वाला प्रवेश मसीह की, हेब्रोन वासी प्रवेश मसीह की, यश्कोल वासी प्रवेश मसीह की. హల్లెలూయా. అనౌన్స్మెంట్ చెప్తారు బ్రదర్, వినండి జాగ్రత్తగా. దయచేసి గమనించండి. చాలామంది ఆశ్చర్యపోవచ్చు, ఇక్కడ ఏంటి బెలూన్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని అనొచ్చు. కానీ అది మన క్రమం కాదు. మేము ఎవరిని కూడా దాన్ని మేము అనుమతించలేదు. ఒకసారి మాకు తెలియకుండా ఎవరో చేశారు. దాన్ని బట్టి మమ్మల్ని ప్రశ్నించారు, కానీ మేము ఇంకెవ్వరికి కూడా అటువంటిది లేదు. కాబట్టి గమనించండి, ఇది సంఘం యొక్క క్రమం. రెండవది ఆదివారం సాయంకాలము
6 గంటలకు లేక 6:15కి కూర్మానపాలెంలో సహోదరి రమా సిస్టర్ గారు అలాగే బాబు సృజన్ వారి గృహంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా దీని సిద్ధపడండి. అలాగే అక్కడ ప్రేమ విందు కూడా ఉంటుంది. ఇంకొక విషయము, మీరు ఎవరికైనా పాపను మీరు బ్లెస్ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి మేము ఈ పోడియం తీసి ఇలా పక్క పెడతాం. ఈ స్టేజ్ ఎక్కకుండా క్రింద మీరు ఫొటోస్ మీరు తీసుకోవచ్చు. ఓకే, అందరికీ వందనాలు. మీ అందరికి కూడా ప్రేమ విందు, అందరూ కూడా ప్రేమ విందులో పాలు పొందాలి. మనం హ్యాపీ బర్త్డే టు సాంగ్ ఆ క్యాషియా మీద బాబు కొడతాడు. కొట్టిన తర్వాత మీరు కేక్ అది తినిపించండి. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు అందరూ కూడా రండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి మేము చాలా మంది దూరం నుండి వచ్చారు. దూరం నుండి వచ్చిన వారు మొదట భోజనం చేయండి. ఓకే, అందరికీ వందనాలండి. ఓకే, శ్యాంబాబు వెనకాల ప్రేయర్ చేయండి అన్న. ప్రేయర్ చేసి స్టార్ట్ చేయండి. శ్యాంబాబు ప్రార్థన చేయండి. అందరికి కూడా వెనకాల ప్రేమ విందు ఉంది. వెనకాల మందిరంలో అందరికీ కూడా ఆహ్వానించి అందరూ ప్రేమ విందు తీసుకొని వెళ్ళండి. హ్యాపీ బర్త్డే టు పాట పెట్టిన తర్వాత ఒక్కొక్కరు వారి తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ కూడా, బాబాయిలు, చిన్నాన్నలు, పెదనాన్నలు అందరూ కూడా వచ్చి కేక్ తినిపించండి ఇప్పుడు.